పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తపస్సు కాలం వాక్య ధ్యానాంశానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకా శుభవార్త 15వ అధ్యాయం దివ్యవచనములు 1వ వచనము నుండి. సుంకరులు పాపులు అందరును యేసు బోధన వినుటకు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపుల యొద్దకు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగు కొనసాగిరి. క్రీస్తునాథుని యందు ప్రియాతి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కొన్నిసార్లు మనం దేవుని నుంచి దూరం అవుతాం. పాపం మనల్ని దేవుని ప్రేమ నుంచి దూరం చేస్తుంది. కానీ ఇది ఒక గొప్ప సత్యం మనకు నేర్పిస్తుంది. మనం దేవుణ్ణి వదిలేసిన దేవుడు ఎల్లప్పుడూ మనలను వదిలివేయడు. ఈరోజు శుభవార్త మనకు గొప్ప ఉపమానం వింటూ ఉన్నాం. తప్పుపోయిన కుమారుని గురించి మనం వింటూ ఉన్నాం. ఈ ఉపమానం మనకు దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో మనకి నేర్పిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రియ సోదరి సోదరులారా, లూకా శుభవార్త 15వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చదువుకుంటే, అతడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి అతన్ని చూచి కరుణతో పరిగెత్తుకు వెళ్ళి ఆలింగనం చేసుకున్నాడని చదువుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక వాక్యం ఆధారం చేసుకుని 3 విషయాలని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటగా, దేవుడు ఎదురు చూస్తున్న తండ్రి. ఈ వాక్యంలో తండ్రి తన కుమారుడు దూరంగా ఉండగానే గుర్తించాడు. అంటే ఏమిటి? ఆ తండ్రి ప్రతిరోజు రోడ్డు వైపు చూస్తూ ఉండేవాడు. నా కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండేవాడు. అది దేవుని హృదయం, దేవుని ప్రేమకున్న ఆహ్వానం. మనము కూడా పాపం చేసి దేవుని నుంచి దూరమైన దేవుడు మన కోసం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉంటాడు. మనకి బైబిల్ చెప్తుంది, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వాక్యంలో, పాపి మారి జీవించుటే దేవునికి ఇష్టమంట. ప్రియులారా, ఈరోజు మనందరం కూడా ఎప్పుడు తిరిగి వస్తామని చెప్పేసి ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఈ తపస్సు కాలంలో ఆ ప్రభు కోసం పరిగెట్టేవారుగా మనం ఉండాలి. ఇక రెండవది, దేవుని ప్రేమ పరిగెత్తే ప్రేమ. సువార్త పట్టణంలో చదువుకుంటున్నాం, తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. ఆ కాలంలో పెద్ద మనిషి పరిగెత్తడం అంటే చాలా అరుదు. కానీ తండ్రి పరిగెత్తాడు. అది దేవుని ప్రేమ. మనము కూడా దేవుని దగ్గరికి ఒక అడుగు వేస్తే దేవుడు మన దగ్గరకు 100 అడుగులు వేస్తాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం ప్రమాణాడు, మీరు దేవుని దగ్గరకు చేరండి, ఆయన మీకు దగ్గర వాడగుతాడని చెప్పేసి వాక్కు సెలవిస్తుంది. ఈ తపస్సు కాలంలో ప్రియులారా, ఆ దేవునికి దగ్గరగా జీవించేవారుగా మనం ఉండాలి. ఇక మూడవది, దేవుడు క్షమించే తండ్రి. ఆ కుమారుడు ఇలా చెప్పడానికి సిద్ధపడ్డాడు, నాన్న నేను పాపం చేశాను. కానీ తండ్రి అతన్ని ముందే ఆలింగనం చేసుకున్నాడు. అంటే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని మనకి బైబిల్ చెప్తుంది. కీర్తన గ్రంథములో 103వ కీర్తనలో 8వ వాక్యములో ప్రభు అంటా ఉన్నాడు, ప్రభువు కరుణామయుడు మరియు దయగలవాడు అని చెప్పి. ప్రియులారా, ఈ 3 విషయాలని కూడా అందరూ కూడా అర్థం చేసుకుని ఆ ప్రభువు మనందరి కోసము కూడా ఎదురు చూచేవాడు. రెండవది, ఆయన ప్రేమ ఎత్తుకుని వచ్చే ప్రేమ. మూడవది, దేవుడు క్షమించే తండ్రి. కాబట్టి ఆ ప్రభు ఇచ్చే సందేశాన్ని మనందరం మొదలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రభు సందేశాన్ని మొదలు పెట్టుకుని మనందరం కూడా పశ్చాత్తాపముతో మన తప్పులను గుర్తించి పశ్చాత్తాపడి ఆ ప్రభు దగ్గరికి వచ్చి పాప సంకీర్తనం, పశ్చాత్తాప ప్రార్థన మనం చేయగలిగితే ఏ విధంగా ఆ కుమారుడు దీవించబడ్డాడో మనము కూడా అంతగానే దీవించబడతాం. అలాంటి కృపను మనందరికీ ప్రభు ప్రసాదించాలని ఈ ప్రార్థనలో వేడుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.